ఎంతోమంది మిర్చి రైతు సోదరులు అయితే మిరపకాయలు అమ్మాలా వద్దని కన్ఫ్యూజన్లోనే చాలామంది ఉండిపోతున్నారండి. ఇలా వచ్చరికి ఇటు చూడండి, మీలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నాం. ఇలా ఈ వారంలో తీసాం మీకోసమే కొన్ని కోల్డ్ స్టోరేజ్, దాదాపుగా 10-12 కోల్డ్ స్టోరేజ్ తీసానండి. వీడియోలని తీసి మీకోసమే పెడుతున్నాను. ఇది ఆగస్టు 11వ తారీఖు ఆదివారం నాడు అండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైంది. ఒకే ఏసీ కాదు, దాదాపుగా 10-12 ఏసీలు స్టోరేజ్లు కాడ తీసానండి. ఈ అమ్మే వాళ్ళంతా మరి ఏమవ్వాలి చెప్పండి ఒకసారి. ఉన్న రేట్లోనే మాకు ఇది చాలు అమ్ముకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చూడండి. ప్రతి ఒక్క స్టోరేజ్లో కూడా ఏ రోజు కూడా డెలివరీలు డైలీగా బాగానే జరుగుతున్నాయి. దాదాపుగా ఒక 500 నుంచి 1000 వరకు డెలివరీలు బాగానే సాగుతున్నాయి ప్రతి ఒక్క కోల్డ్ స్టోరేజ్లో కూడా. చాలామంది రైతులు అయితే ఉన్నది చాలు అనుకుని అయితే చాలామంది అమ్ముకుంటున్నారు. అలా అంటే మమ్మల్ని అమ్మేయమంటావా అని మీరు అమ్ముకోవచ్చు. అమ్మేమల్లా కదా చెప్పుతున్నాను. రేపు ఎలా ఉండిద్దో తెలియదు. ఈ రోజుకి ఉన్నది మనకి సరిపోయింది అన్నట్టుగా కొంతమంది అమ్ముకుంటున్నారు, అమ్ముకునే వాళ్ళైతే. అలా అని మిమ్మల్ని అమ్ముకోమని మీరు దాచుకునే వాళ్ళు కూడా దాచుకోవాలి. ఎందుకంటే 100 బస్తాలు ఉన్నప్పుడు ఒక 50 బస్తాలు ఈ రేట్లో ఉన్నాయి కదా, ఈ రేటు ఉంది కదా చాలు అని ఒక 50 అమ్ముకొని ఒక 50 దాచిపెట్టుకున్న రేపు పొద్దున్న తగ్గినా నేను ఇబ్బంది ఉండదన్నమాట. అందుకని అన్నం చూడండి, ప్రతి ఒక్క కోల్డ్ స్టోరేజ్లో కూడా డెలివరీలు విషయానికి వచ్చి బాగా డెలివరీలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క రైతు కూడా ఎన్నో కొన్ని బస్తాలు అమ్ముతూనే ఉన్నారు డైలీగా. ఇంకా రేటు పెరిగిద్దా లేదా అని ఎంతోమంది కనిపించబడుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది చాలులే మాకు రేటు అనేటట్టుగా చాలా స్టోరేజ్లో చూడండి చాలా రకాలుగా అమ్ముకుంటున్నారు. మీడియాలో అయితే 10-12 వేల మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయండి. చాలా క్వాలిటీలు అయితే సీడ్ రకాలు ఏవైనా కానీ ఆ రేట్లోని బిఎఫ్ఎల్ కానీ ఇవేవైనా కానీ చాలామంది అమ్మేసుకుంటున్నారు. చాలులే మాకు రేట్ అన్నట్టుగా చూడండి. ప్రతి ఒక్క స్టోరేజ్ కూడా చూసి ఏ స్టోరేజ్ కార్డు చూసి తీసినా కానీ ఈ వారంలో ఖాళీ లేకుండా బాగా బిజీగా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఏదో 1-2 ఉన్నాయండి ఇప్పుడు మీకు తీసిన వీడియోలో. ఏదో అనేది నేను క్లారిటీ అంటే అన్నీ కలిపి తీశాను కదా, ఏదో 1-2 ఉన్నాయి. ఏది పని లేకుండా కూర్చునే వాళ్ళు కానీ దాదాపుగా అన్ని స్టోరేజీలు కూడా పనులు అయితే బాగానే సాగుతూనే ఉన్నాయి. దాదాపుగా ఒక నెల వినాయక చవితి నుంచి దీపావళి వరకు టైం పట్టొచ్చండి. పడితే మాత్రం అప్పుడు రేట్లు పెరగవచ్చు అని అయితే కొంతమంది అయితే నిపుణులు తెలుపుతున్నారు. మార్కెట్ అయితే తేజ అయితే మహా అయితే ఇంకొక 20,000 వరకు మార్కెట్ పెరిగిద్ది. ఇప్పుడున్న రేటుతో కలిపి ఏదైనా 20,000 అయిద్దని అంటున్నారండి. మిగతా సీడ్ రకాలని ఏవైనా కానీ దాదాపుగా ఒక ప్రెజెంట్ 16,000 నడుస్తున్నాయి డీలక్స్లు. ఏవైనా కానీ సూపర్ 10 అయినా 6-3 లేదులే 34 కానీ 341 కానీ ఇలా సార్కు G26 ఇవన్నీ 15 నుంచి 16 జరుగుతున్నాయి కదా. అదే మార్కెట్ని మరొక 1000 రూపాయలు పెరిగిద్ది మహా అయితే ఆ డీలక్స్ల విషయానికి అయితే. ఈ మీడియం బెస్ట్లు అంటారండి, ఇదే ఉండిద్దండి మార్కెట్. ఎందుకంటే వాటికి క్రేజింగ్ చూపిట్లే ఎక్కువగా, అసలు వాటిని అడిగేవారు లేరండి. సేల్స్ బాగా తక్కువ అవుతుంది. చూడండి ప్రతి ఒక్క స్టోరేజ్లు కూడా డెలివరీలు బాగానే జరుగుతున్నాయి ఈ వారం అంతట్లో కూడాను. కాబట్టి దయచేసి నా వీడియోలో ప్రతి ఒక్కరు కూడా చూసిన వారు ఒక లైక్ మాత్రం చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకోసమే నేనైతే ఎంతో కొంత టైం కేటాయించి మీకోసం చూడండి. ఈ స్టోరేజ్లో అయితే పనులు తక్కువ. కొన్ని డెలివరీలు తీసినారండి. డెలివరీ తీసిన ఎమ్మటే కాటా చేసి కింద పడేసరి మేము ఓ పక్క తీస్తున్నాను అనమాట. ఇంకా డెలివరీలు అయితే జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇలాగ ప్రతి ఒక్క కోల్డ్ స్టోరేజ్లు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయన్నమాట జరిగే విధంగా. నెక్స్ట్ అలాగే పంటలు కూడా కొన్ని చోట్ల బాగానే వేశారు, కొన్ని చోట్ల వేయలేదని అంటున్నారు. మరి పంట నెక్స్ట్ రేటు కూడా ఎలా ఉంటుంది ఏంటంటే మాత్రం వచ్చే ఏడాదికి ఇదే సరుకు దాస్తే మళ్ళీ డిమాండ్ తగ్గిద్ది, ఆటికి పెరిగిద్దండి. అప్పుడు ఈ బిఎఫ్లు అయిపోతాయి కదా, పాతవి అయిపోతాయి, అవి కొత్తవి అయితే కాబట్టి కొత్త మళ్ళీ వాటి రేటు ఉండదు. కాబట్టి ఒకసారి ఆలోచన చూడండి. అలాగంటే మరీ ఎక్కువ ఎక్స్పోర్ట్ లేదు చూడండి. ఎన్నో లారీలు శుక్రవారం నాడు అయినా కానీ అసలు లెక్క అయితే శుక్రవారం వచ్చేసరికి ఒక లారీ ఉండేవి కదా, అట్లాంటిది ఎన్నో లారీలు స్టాకులు ఉండిపోతున్నాయి అనమాట. కాకపోతే లాంగ్ వెహికల్స్ పెద్దగా ఎక్స్పోర్ట్లు అయితే ఉండట్లేదండి. ఎక్కువ ఎక్స్పోర్ట్లకు బాగా తక్కువ ఉన్నాయి. ఇంకా టైం పట్టిద్ది ఆర్డర్లు రావడానికి కంపెనీలు నుండి. ప్రతి ఒక్క ఎక్స్పోర్ట్ వాళ్ళకి టైం పట్టేది అనేది అయితే ఉందన్నమాట. టైమింగ్ వస్తుంది, కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఒక పక్క బంగ్లాదేశ్లో అల్లర్లు తగాదాలు జరుగుతున్నాయి, ఇంకో పక్క చైనా కూడా పంటలు వేసి ఉన్నారు. ఆ పంటలు కూడా పోయి ఉన్నాయి వర్షాలకి, వరదకి కొట్టుపోయినారు చాలామంది చెప్తున్నారు. మరి అది మీకు తెలిసిందే. ఎప్పుడు కూడా మీరైతే మాత్రం ఈటీవీ న్యూస్ 9ంటికి చూస్తే డైలీగా ఉన్నట్టు మాట్లాడేది ఒకటేనండి, నైట్ 9ంటికి. దాంట్లో ఈ గొడవలు కానీ ఏదైనా కానీ యాడ్ గురించి అయితే చెప్పర్లే, మిగతా చెప్పొచ్చు కానీ చెప్తున్నా. అలాగే చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే అన్ని రకాలు మిరప కానీ విత్తనాలు అన్ని రకాల స్టోరేజ్ అయితే అన్ని పనులు అవుతున్నాయి. ఇక ఎక్స్పోర్ట్, ఇది ఓన్లీ ఎక్స్పోర్ట్ స్టోరేజ్. ఇలాంటి ఏసీలో డైలీగా కొన్ని దాచిపెట్టుకునేది ఇది ఒకటి. ఇలాంటి దాదాపుగా 10 ఏసీల వరకు ఉన్నాయి గుంటూరులో అండి. కొనుక్కొని అందులో దాచిపెట్టుకుంటారు ఎక్స్పోర్ట్ వాళ్ళు అనేది. రేపు పొద్దున రేటు ఆర్డర్ ఉన్నప్పుడు మళ్ళీ అవి పైకి పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కొని రేపు పెంచి రేట్లు ఉన్నప్పుడు మరి ఆ రేటుకి పంపించి చూడండి. ఈ స్టోరేజ్ అయితే పనులు లేక పనుకున్నారు ముఠ వాళ్ళు, ఖాళీగా కూర్చున్నారు. ఏ పని లేదు వీళ్ళకి.
ఇలాగ కొన్ని ఏసీలోనైతే పనులు లేవు. అయితే ఒకటి తీసేశారు, ఉన్న కాడికి తొందరగా పెందలాడి తీసేశారు, పని అయిపోయింది వాళ్ళకి, ఇంకా ఖాళీ. ఒక్కొక్క స్టోరేజ్లో అయితే మేము వెళ్ళిన టయానికి ఇంకా తీస్తూనే ఉన్నారు. ఇలాగ ఎన్నో విధాలుగా ప్రతి ఒక్క కోల్డ్ స్టోరేజ్లో కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క నుంచి అమ్ముతూనే ఉన్నారు మిర్చి, మిరపకాయ అనేది అయితే మాత్రం. ఒక ఆయన కామెంట్ చేశారు ఇవాళ, అన్నారు మిరపకాయలు వేసేదానికన్నా పత్తి, శనగలు ఇవన్నీ జొన్న వేసుకుంటే మంచిది, మంచి రేటు ఉందని అంటున్నారు. అలాంటి ఎవరికి ఏ అలవాటు అయితే అది చేస్తారండి. ఏ పంట వేయాలో రైతుకి ఆ పంట అలవాటు అయిపోయింది. చూడండి స్టోరేజ్లో కూడా పని లేదు, ఉన్న కాడికి తీసేస్తారు, 100-200 తీసేస్తారు, ఖాళీ. ఇంకా వాళ్ళకి కానీ పనులు తగ్గిపోయిన విధంగా ఉన్న స్టోరేజ్లోనే ఉంటాను. వీడు ఏందిరా రోజు చెప్పేది చెప్తున్నాను ఎవరు అనుకోవద్దండి. ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ మీకోసం మీరు తెలుసుకుంటారండి. డైలీగా మీకోసం వల్ల నాకు వీలైనంత టైంని కేటాయించి మీకోసమైతే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఎంతోమంది రైతులు ఉంటారు, మిర్చి రైతులు, వాళ్ళందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని యార్డ్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇలా జరిగిద్ది, మీరు ఇంటికాడ ఉన్నా కానీ ఏ ధైర్యంతో మీరు చేసుకోవచ్చు. చూడండి, ఒక ఆటో ఉందంటే ఆటో వేసానికి వచ్చరికి అలా పనులు చేయాలి. ఎవరు ఆటోకి వాళ్ళు వేసుకుంటేనే రూపాయి మిగిలిద్ది, మా ఆటో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ. ఇక ఈ స్టోరేజ్లో మాత్రం ఫుల్గా డెలివరీలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా టైం 11-12 గంటలు అయినా కానీ ఇంకా వాళ్ళు తీస్తూనే ఉన్నారు. ఈ విధంగా వచ్చేసరికి అయితే ఏ ఒక్క దగ్గర కూడా ఈ విధంగా పనులు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళకి బస్తాలు తీసి పెడితే 50 రూపాయలు లోపల కూలి ఇవ్వాలండి. క్యాన్సల్ అయిన బస్తాకి లోపల కూలి 50 రూపాయలు వేయాలి ముఠా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు మెట్లు ఎక్కి దిగాలి కదా. అదే ఒక ఆటోకి మాత్రము తీసుకెళ్తే 40 తీసుకొస్తే 40 రూపాయల కాడికి ఇవ్వమంటే ఇంకా దానికి లెక్కలేస్తారు. ఇక్కడే కదరా అక్కడే కదరా అన్నట్టుగా మాట్లాడతారండి. మాకు ఆయిల్ ఎంత అవుతుంది, పెట్టుబడి ఎంత అవుతుంది, వారం వచ్చేసరికి బళ్ళుకు రిపోర్లని అవ్వని ఇంటి అద్దులని, వాళ్ళకి ఏసీ వాళ్ళకి ఇంటి అద్దెలు ఉండవు, మాకు ఇంక ఇంటి అద్దెలు కూడా కట్టుకోవాలి. మేము ఉన్న ఇట్లు పిల్లల స్కూల్ ఫీజులని ఇవన్నీ చూసుకునేసరికి అసలు అది ఆడకే వచ్చిద్దండి. ఇలా ఏసీలు ఇలా పనులు జరుగుతూ ఉంటాయి. మిర్చి ఏసీలు గుంటూరు ఏరియాలో స్టోరేజ్లు అంటే ఈ విధంగా ఉంటాయండి. పనులు అయిన ఏసీల్లో బాగానే పనులు అవుతానే ఉంటాయి. పనులు అవ్వని ఏసీలు అసలు పనులు లేకుండా చాలా దీనికి ఉంటారు. అయితే ఒకటి వాళ్ళకి అద్దెలు కట్టే పని ఉండదు స్టోరేజ్లో ఉన్న వాళ్ళకైతే. అలా మేము ఆటోలు తోలు వాళ్ళకి అద్దె ఇంట్లో ఉంటాం కాబట్టి మాకు అన్ని ఇబ్బందులు. పని అవ్వకపోతే బయట బాడుగులు దొరికితే బాగుండు, ఏం దొరికిద్ది అన్నట్టు చూస్తాను. సో ఈ స్టోరేజ్ కూడా ఫుల్ బిజీ వర్కింగ్ అవుతుంది. ఇలాగ దాదాపుగా 10-12 ఏసీల వరకు మీకైతే వీడియోస్ అప్లోడ్ చేశాను కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడాను ఒక లైక్ మాత్రం చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క క్వాలిటీ గురించి ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలని అందించగలను. ఇంకే డౌట్స్ ఉన్న మిర్చి గురించి ప్రతి ఒక్కటి మీకు అందించగలనండి. తేజాలు అయితే ఈ వారంలో 180-187 దాకా అమ్ముడుపోయినాయి. ఈ వారంలో చాలా వరకు. సూపర్ 10 అయితే 15-16 దాకా అమ్ముడుపోయింది. 341 కూడా 15-16, 16 దాకా జరిగింది. డీలక్స్ లెవెల్ని చెప్తున్నాను. నెక్స్ట్ అలాగే సూపర్ 10 వచ్చేసరికి 15-16 జరిగిందండి. నెక్స్ట్ 34 కూడా 15-16. ఇలాగ ప్రతిదీ 6-3 అయితే 13 వరకు జరిగింది మార్కెట్. నెక్స్ట్ అలాగే 2043 కూడా 13-14 దాకా మార్కెట్ వేశారండి. ఇలాగ చూడండి స్టోరేజ్లో ఈ చెక్కల మీద నడిచేది, చెక్కల పైన నడిచి బస్తాలు మోసేది ఎవరైనా కానీ. ఈ విధంగా స్టోరేజ్లు నడుస్తూ ఉంటారు లోపలికి. ఎంత దూరమైనా ఓన్లీ చెక్కల మీదే నడిచేది స్టోరేజ్. ఇదంతా తాటి చెక్క గట్టిగా ఉంటుంది, మధ్యలో తుమ్మ చెక్క, ఈ 2 చెక్కలు ఉంటాయి స్టోరేజ్కి. ఇవే బలం అనమాట, సిమెంట్ దెమ్మలు. అందుకే ఫుల్గా కూలింగ్ పట్టింది. ఏసీలలో మంచి దృఢంగా ఉంటుంది, కూలింగ్ ఉంటుంది అనమాట. ఇలాగా ఈ స్టోరేజ్లో అయిన స్టోరేజ్లో బాగానే పనులు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్, మన మిర్చి రైతు సోదరుల కోసం కేవలంగా ఆదివారం అయినా కానీ మీరు తెలుసుకోవాలని చెప్పి మీకోసం పెడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒక లైక్ చేయండి. మీకు వీడియోగా నచ్చితే ఒక కామెంట్ చేయండి, నచ్చకపోతే ఒక లైక్ మాత్రం చేయండి. కానీ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్.